అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. యోగా ద్వారా హై బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ప్రస్తుత జీవన శైలిని మనం గమనించినట్లయితే వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయి బాగా ఆందోళన పెరిగిపోయి హైపర్ టెన్షన్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. తద్వారా అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ హై బీపీ అనేటటువంటిది ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వైద్యుల యొక్క సూచన లేకుండా మాత్రలు ఆపడం అన్నది చేయకూడదు. అలాగే ఎక్కువ కష్టపడి చేసేటటువంటి వ్యాయామాలు చేయకూడదు. అదేవిధంగా ప్రాణాయామాలు చేసేటప్పుడు ఎక్కువగా కపాలభాతులు చేసేయకూడదు. అదేవిధంగా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసినప్పుడు ఎక్కువగా సేపు బిగబట్టడం అనేటటువంటిది చేయకూడదు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన మెడిటేషన్లు, అదేవిధంగా ప్రాణాయామాలు, అదేవిధంగా ఆసనాలు కనుక చేసినట్లయితే చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ నుంచి బయటపడవచ్చు. దీన్ని ఇలాగే వదిలేస్తూ ఉంటే వయసు పెరిగే కొద్దీ ఇంకా ఆందోళన పెరిగే కొద్దీ దీని ప్రభావం పెరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలకి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి హై బీపీని కంట్రోల్ చేసేటటువంటిది నార్మల్గా తెచ్చుకోవడానికి యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ముందుగా ఇది మానసిక ఆందోళన తగ్గిస్తుంది. తద్వారా బ్లడ్ ప్రెషర్ పైన కూడా చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శశాంకాసనము, అపాన వాయు ముద్ర. ఇప్పుడు మనం అవి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శశాంకాసనం ఇది శరీరాన్ని, మనస్సును పూర్తిగా రిలాక్స్ చేసే ఆసనం. ఎలా చేయాలి అంటే ముందుగా సుఖాసనం నుంచి దండాసనం అంగుకు రావాలి. కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని మోకాళ్ళపై కూర్చొని మడమలపై బరువు ఉండే విధంగా చేయాలి. కాలు రెండు వెనక్కి ఫెడ్ చేసి వజ్రాసనం పొజిషన్కి రావాలి. ఇప్పుడు రెండు చేతులు వెనకాతల ఉంచి పట్టుకొని ఇప్పుడు నిదానంగా పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. కిందకు వంగిన తర్వాత కొద్దిగా సమయం అదే ఉండాలి, 10 నుంచి 15 సెకండ్ల పాటు. సాధారణంగా శ్వాస సాధారణంగా ఉంటుంది. వన్ 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా పైకి లేస్తూ శ్వాసను తీసుకోవాలి. అదేవిధంగా మరొక్కసారి నిదానంగా శ్వాసను తీసుకోవాలి. నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా పైకి లేస్తూ శ్వాసను తీసుకుంటూ రావాలి. ఈ ఆసనం నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. ఇది ఒక కూలింగ్ ఆసనం అని చెప్పవచ్చు. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసనంలో కూర్చోవాలి. దీనిని మృత సంజీవని ముద్ర అని కూడా అంటారు. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా చేయాలి అంటే పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, లేకుంటే సుఖాసనం. ఒకవేళ కింద కూర్చోలేకపోతే సోఫాలో కానీ కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. చూపుడు వ్రేలును ఫోల్డ్ చేసి రెండు చేతులు అరచేతులు ఆకాశం వైపు తిప్పి ఉంచాలి. చూపుడు వ్రేలును ఫోల్డ్ చేయాలి. బొటన వేలు మొదట వద్ద ఉంచండి. మధ్యవేలు, ఉంగరపు వేలు చివర్లను బొటన వ్రేలు కొనలకు తాకించాలి. చిటికని వేలు మాత్రమే నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసని నిదానంగా తీసుకుంటూ శ్వాస పైన గమనం ఉంచుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక,
నియమాలు నిష్పత్తులను పాటిస్తూ చేయాలి. ఈ మృత సంజీవని ముద్ర ఇది గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది మరియు ఆందోళనను తగ్గించి బీపీని నియంత్రణలో ఉంచడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. నిదానంగా శ్వాస విడిచిపెట్టిన తర్వాత ఆపండి, కళ్ళు తెరవండి, ముద్రను రిలీజ్ చేయండి. మనం ఎప్పుడైతే ఈ శశాంకాసనంలో శరీరాన్ని ఎప్పుడైతే ముందుకు ఉంచామో తద్వారా డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా నివారించబడతాయి. మనసులో ఎప్పుడైతే ఆందోళన, స్ట్రెస్, డిప్రెషన్ అనేవి తగ్గిందో ఆటోమేటిక్గా బ్లడ్ ఫోర్స్లో అనేటటువంటిది మార్పులు అనేటివి కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క హై బీపీకి గల కారణం మెయిన్గా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఆందోళనే కదా. సో కాబట్టి ఈ మానసిక ఆందోళన ఎప్పుడైతే తగ్గించామో ఆటోమేటిక్గా హై బీపీ అనేటటువంటిది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎట్లాంటి డిప్రెషన్లో ఉన్నా ఈ శశాంకాసనం చేసినట్లయితే వాళ్ళకి తక్షణమే ఆ డిప్రెషన్ నుంచి ముందు బయటికి తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క శశాంకాసనాన్ని ప్రతిరోజు పొద్దున్న సమయం ఒక 5 సార్లు, సమయం ఉంటే ఈవినింగ్ టైం కూడా 5 సార్లు చేసుకుంటూ అపాన ముద్ర గుండెకి ఈ రక్త సరఫరాన్ని చక్కగా క్రమబద్ధీకరించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ముద్ర అపాన వాయు ముద్ర. ఈ అపాన వాయు ముద్ర అనేటటువంటిది ఇది ఒక మృత సంజీవిని లాంటిది. సో కాబట్టి ఏంటంటే ఆ గుండె వేగాన్ని తగ్గించి మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి, గుండెకి రక్త ప్రసరణ బాగా సరఫరా అవడానికి ఈ అపాన వాయు ముద్ర అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రని 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కనుక చేసుకున్నట్లయితే వీరు ఈ రకమైనటువంటి ఆందోళన నుంచి తక్షణమే మీరు బయటపడగలుగుతారు. చూస్తారు కదండి, మరి హై బీపీకి సంబంధించినటువంటి మరి ఈ యొక్క శశాంకాసనం మరియు అపాన వాయుముద్ర ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా. వీటిని ప్రతిరోజు మీరు ఆచరించినట్లయితే అందరూ కూడా హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు. రోజువారీ సమయంలో మీకోసం మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించండి. యోగాతో ప్రశాంతతను పొందండి, ఆరోగ్యాన్ని పొందండి, ఆనందాన్ని పొందండి. నమస్కారం.